నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఇవాళ ఈ వీడియోలోని ఫ్రీ మోషన్ ఎంబ్రాయిడరీ మళ్ళీ చూద్దాము. లాస్ట్ వీడియోలోని ఈ ఎంబ్రాయిడరీ అనేది క్లాత్కి డైరెక్ట్గా ఫిక్స్ చేసి చూపించాను. ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది కాస్త పల్చగా ఉండడం వల్ల, అంటే లైనింగ్ క్లాత్ మీద చూపిస్తున్నాను ఎగ్జాంపుల్కి. ఇలా పేపర్ అనేది ఇలాగ ఇంటర్ఫేసింగ్ లాగా ప్లేస్ చేశాను అనమాట. క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది, ఎంబ్రాయిడరీ కూడా బాగా వస్తుందని చెప్పి. పల్చగా ఉన్నప్పుడు ఇలాగా పేపర్ కానీ లేకపోతే బక్రమ్ కానీ ప్లేస్ చేస్తే ఎంబ్రాయిడరీ అనేది నీట్గా వస్తుందన్నమాట. డిజైన్ స్టెన్సిల్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. లేదు అంటే నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కూడా యూజ్ చేయొచ్చు డిజైన్ని. ముందుగా ఫ్లోరల్స్ ఈజీ అనుకుంటే ఫ్లోరల్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఫ్లోరల్స్ లీవ్స్. లేదు అంటే లెటర్స్ లాగా ఇలా రాసి కూడా మనం ముందు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఎంబ్రాయిడరీ అనేది. ఎంబ్రాయిడరీ సెట్టింగ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ అవే సెట్టింగ్స్ అనమాట. ఇలా ఫీడ్ డ్రాప్ డౌన్ చేసి ఫుట్స్ తీసేసాను. థ్రెడ్ టెన్షన్ అనేది 0లో ఉంచాను. సిల్క్ థ్రెడ్సే యూస్ చేస్తాను నా దగ్గర ఉన్నవి. సెలెక్టర్ జిగ్జాగ్లో ఉంచాను, లెంత్ 4లో ఉంచేసాను. ఫ్లవర్స్కి షేడింగ్ లాగా 2 కలర్స్ యూస్ చేస్తున్నాను, పింక్ అండ్ ఎల్లో. ఇదే ఎంబ్రాయిడరీ మనం ట్రెడిల్ మిషన్ మీద కూడా చేయొచ్చు. స్ట్రైట్ స్టిచ్ మిషన్స్ ఉంటాయి కదా ఇనుపవి, వాటి మీద కూడా చేయొచ్చు. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది, కానీ అది కూడా బాగానే వస్తుంది. ఈ ఎంబ్రాయిడరీ వీడియోస్ చాలానే ఉంటాయి యూట్యూబ్లోని, ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు అనమాట ఖాళీ టైంలోని. కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద ఇలాంటి ఎంబ్రాయిడరీస్ చాలా బాగుంటాయండి. కిడ్స్ ఫ్రాక్స్ మీద ఖాళీ ఫ్లోరల్స్ లీవ్స్ అనే కాకుండా వెజ్జెస్ అని, లేకపోతే ఎమోజీస్ అని, లేకపోతే ఫ్రూట్స్ అని, ఎలా అయినా మనం ఎంబ్రాయిడరీ చేయొచ్చు. అది కూడా చూద్దాం నెక్స్ట్. స్టెమ్స్కి లాగా జిగ్జాగ్ స్టిచ్చే, కాకపోతే విడ్త్ కాస్త తగ్గించానమాట, తిన్నుగా వస్తుంది. ఇలా కాటన్ థ్రెడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఏది ఈజీ అయితే అది ముందు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ముందు ఆల్ఫాబెట్స్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే ఫ్లోరల్స్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓన్లీ జిగ్జాగ్ స్టిచ్తోనే ఎంబ్రాయిడరీ ఇంత చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు ఇంట్లో మనం.
ఇలా లెటర్స్ కూడా కాస్త ప్రాక్టీస్ చేయడం వల్ల ట్యాగ్స్ కూడా రాయొచ్చు అనమాట. అంటే ట్యాగ్స్ కూడా ఎంబ్రాయిడరీ చేయొచ్చు. కిడ్స్ తాలూకా ప్లెయిన్ టీ షర్ట్స్ మీద కానీ, జీన్స్ మీద కానీ, లేదా స్కర్ట్స్ మీద కానీ చాలా బాగుంటాయి ట్యాగ్స్ అనేవి. ఈవెన్ ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ అనేది కాస్త థిన్గా తీసుకున్నాను అనమాట. విడ్త్ తగ్గించాను. జిగ్జాగ్ స్టిచ్ విడ్త్ పెంచినప్పుడు లెటరింగ్ అనేది ఇలా వస్తుందన్నమాట. కిడ్స్ ఫ్రాక్స్ మీద సింపుల్గా యానిమల్స్ని కూడా ఎంబ్రాయిడరీ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు అలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా ఇంటర్ఫేసింగ్ పేపర్ ప్లేస్ చేయడం వల్ల ఎంబ్రాయిడరీ చాలా చక్కగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు కిడ్స్ ఫ్రాక్స్ మీద వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఎలా వేయాలో చూద్దాము. నేను సింపుల్గా ఇక్కడ క్యారెట్ ఒకటి అలాగే స్ట్రాబెర్రీ ఒకటి ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తున్నాను. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాకపోయినా ప్యాచ్ వర్క్ లాగా కూడా చేయొచ్చండి. సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని జిగ్జాగ్ స్టిచ్తోని బార్డర్స్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసినా బాగానే ఉంటుంది. అది ఒక మెథడ్ అనమాట. సిల్క్ థ్రెడ్స్ ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత ఇలా వస్తాయి అన్నమాట డిజైన్స్. ఫ్రూట్స్ అయినా వెజ్జెస్ అయినా వీటిని ఇప్పుడు యాప్లికేస్ లాగా కట్ చేసి కూడా వాడచ్చు. కిడ్స్కి హెయిర్ యాక్సెసరీస్ కింద కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. అది కూడా చూద్దాము. ఇవే అప్లికేషన్ని ఇందాక చెప్పినట్టుగా క్లాత్తో కూడా చేయొచ్చు. మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ మీద ఇలా ఫ్రూట్స్ కానీ వెజ్జెస్ కానీ స్మైలీస్ కానీ డ్రా చేసి ఎడ్జెస్లోని జిగ్జాగ్ స్టిచ్ ఇచ్చేసిన తర్వాత యాప్లికేస్ లాగా కట్ చేసేయచ్చు ఇలాగా. కాకపోతే బ్యాక్ సైడ్ అనేది క్లాత్ బుక్రమ్ అని వస్తుంది. క్లాత్ బుక్రమ్ ప్లేస్ చేయడం వల్ల అప్లికే అనేది స్టిఫ్నెస్ వస్తుంది అనమాట. ఇంకా బాగుంటుంది. వీటితోని ఇలాగా కిడ్స్కి హెయిర్ యాక్సెసరీస్ కింద కూడా తయారు చేయొచ్చు.
నేర్చుకునే టైంలోని కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫింగర్స్ అనేవి ఈజీ అయిపోతాయి అన్నమాట. ఎంబ్రాయిడరీ తొందరగా వచ్చేస్తుంది. బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఫ్యాబ్రిక్ కోన్తో ఎంబ్రాయిడరీ కూడా చాలా ఈజీ అనమాట. బిగినర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్. మిర్రర్ వర్క్ ఇలా చేయొచ్చు. దీని మీద కూడా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లోని. లాంగ్ బిఫోర్ నేను షార్ట్స్లో షేర్ చేశాను. మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నాను ఈ క్లిప్పింగ్. బార్డర్స్ కూడా ఇలా ఫ్యాబ్రిక్ కోన్తోని మిర్రర్స్తోని డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట ఈ వీడియోలోని ఎంబ్రాయిడరీస్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.